మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుకుందాం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయదునని ఆయన అడిగెను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో అనెను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటినని చెప్పెను. యేసు అతనిని చూసి అతనిని ప్రేమించి, నీకొకటి కొదవగా ఉన్నది, నీ వెళ్ళి నీ కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పెను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం విందాం. దయచేసి నాతో తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవ, మీ కొందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో సెకండ్ సెక్షన్లో తండ్రి మీరు మాట్లాడండి, మమ్మల్ని ఆయుత్తపరచండి. మీరు ఆకుట కొరకు నీకు ఆయాస్కరం కలిగిస్తే దయతో మాతో మాట్లాడి మమ్మల్ని క్షమించి మీరు ఆకుట కొరకు మమ్మలను సిద్ధం చేయమని ప్రభా, బలహీనులు బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి. ఇంకా ఎవరైనా యేసు ప్రభువును నమ్మకపోతే నమ్మడానికి నాయన మీరు మాట్లాడమని, కార్యాలు జరిగించే యేసు ప్రభు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారు యోదయ ప్రాంతంలో యోర్దాను ఆ దరికి వచ్చి జనసమూహములతో ఆయన సంచరిస్తూ ఉన్న దినాలలో ఆయన మార్గమున పోవుచున్నప్పుడు ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన దగ్గర మోకాళ్ళ మీద పడ్డాడు. ఏం చేశాడు? మోకాళ్ళ మీద పడి ప్రభువుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయాలి? నేనేం చేయాలి? ఎక్కడికి వారసుడు కావాలంట? నిత్య జీవానికి. మనం ప్రార్థనకు వస్తే ఏం అడుగుతాం? మందిరానికి వస్తే ఏం అడుగుతాం? దేవుణ్ణి చెప్పండి. మన అవసరాలన్నీ అడుగుతాం. ఇతని అవసరత ఏందంట? నిత్య జీవానికి వారసుడు అవ్వాలి నేను. ఆస్తి కాదు. దేనికి చెప్పండి? దేనికి? నిత్య జీవానికి ఏం కావాలంట? వారసుడు కావాలి. వారసుడిని కావాలంటే నేనేమి చేయాలి? ఎవరి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ నిత్య జీవానికి వారసుడే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దగ్గరికే వచ్చి నేను కూడా ఆ నిత్య జీవానికి ఏం కావాలి? వారసుడిని కావాలి. నిత్య జీవం ఇచ్చేదే ఆయన, నిత్య జీవంలో ఉండేదే ఆయన, నిత్యము జీవించువాడు ఆయన. ఆయన దగ్గరకు వచ్చి సద్బోధకుడా ఏమంటున్నాడు? సద్బోధకుడా. ఆయన బోధ బాగుంది వినటానికి, వారు బాగా గ్రహిస్తున్నారు. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే, ప్రభు అన్నాడు, ముందు నిత్య జీవానికి వారసుడు అట్లా ఉంచి 18వ వచనంలో యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు. ఎవరంట సత్పురుషుడు? ఎవరు? మంచి క్రియలు కలిగిన వాడు, దైవత్వం కలిగిన వాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మనుషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశము కంటే మేఘమండలము కంటే మిక్కిలి ఎత్తైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు.
అలాగైతే అంత గొప్ప ప్రభు ఏమంటున్నాడు? సద్బోధకుడని నువ్వు ఎలా చెబుతున్నావు? అలాగైతే సత్పురుషుడు ఎవరు? దేవుడు ఒక్కడే తప్ప మనుషుడు సత్పురుషుడు కానేరడు. ఎందుకు? మనుషుల్లో లోపం ఉంది. మనం ఇందాకనే చెప్పుకున్నాం, మానవుడు పాపములో ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఎవరిని రక్షించడానికి వచ్చాడు? పాపుల్ని. పాపులు ఒక ఊరిలో ఉన్నారా? అన్ని ఊళ్ళల్లో ఉన్నారా? ఒక దేశంలో ఉన్నారా? అన్ని దేశాల్లో ఉన్నారా? చెప్పడం ఏంది? రోమపత్రిక 3:23 ఏముంది? ఏ భేదము లేదు, అందరూను పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. అసలు నీతిమంతుడు ఒక్కడూ లేదు. అందరూ ఎర్రోళ్ళైనా నల్లోళ్ళైనా, గొప్పోళ్ళైనా పేదోళ్ళైనా, దరిద్రులైనా ధనవంతులైనా, నీతిమంతుడు ఒక్కడూ లేడు. కాబట్టి సత్పురుషుడని నీవు నన్ను ఎందుకు అన్నాడు? ఈయనకు మనిషి కుమారుడు అని పేరు పెట్టాడు. ఎవరు కుమారుడు అని? మరి నన్ను మనిషి కుమారుడు అంటున్నారు. మరి దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు, మరి నీవు నన్ను ఎలాగ అంటున్నావు అని అడిగాడు. సరే, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రభు చెప్పాడు 19వ వచనంలో, నరహత్య చేయొద్దు. ఏం చేయొద్దు? నరహత్య చేయొద్దు. ఇంకేం చెప్పాడు? వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, లేని వార్తను పుట్టించకూడదు, మోసపుచ్చవద్దు. నీ తల్లిదండ్రులను ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞలు నీకు తెలుసా అని అడిగాడు. ఆయన అన్నాడు, ఆ వ్యక్తి, నేను బాల్యం నుంచి చేస్తున్నా. ఎప్పటి నుంచి అంట? నేను చిన్నప్పుడు అలవాటు. ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలకు బాప్తీసం ఇస్తారు. ఎవరికి? చిన్నపిల్లలు అంటే ఎత్తుకొని వచ్చి, వాళ్ళకేం తెలిసింది? ఏమన్నా తెలుసా? ప్రభు ఏం చెప్పాడు? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు ఉన్నది. వాళ్ళకి ఏమన్నా తెలుసా? కొద్దిగా ఊహ వచ్చిన పాల డబ్బాలో తెల్లంగా ఉండే ఇచ్చిన ఏం చేస్తారు? వాళ్ళు వాసన చూస్తారా? ఏం చేస్తారు? నోట్లో పెట్టుకొని నువ్వు మామూలు పాలు ఇచ్చినా తాగుతారు, జిల్లేడు పాలు ఇచ్చినా తాగుతారు. నువ్వేం కలిపినా వాళ్ళకేం తెలియలేదు. మంచి చెడులు తెలియలా. మంచి చెడులు ఎప్పుడు? వయసు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఒకసారి పుట్టింది మొదలుకొని గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడు దేవుడు, యేసు ప్రభువు. ఇస్తే వాళ్ళు వచ్చి తల్లిదండ్రులను అడుగుతున్నారు, ఏమని? అసలు మీ పిల్లోడు పుట్టడం గుడ్డోడిగా పుట్టాడా అంటే కళ్ళు రావడం అనేది వాళ్ళు నమ్మలేకపోతున్నారు. అప్పుడు తల్లిదండ్రులు అన్నారు, అయ్యా వాడు వయసు వచ్చినాడు, ఏం చేయండి? అతన్నే అడగండి. అతను వయసు వచ్చినాడు, అతన్నే అడగమంటే అతన్ని అడిగితే ఆయన అన్నాడు, ఆ కళ్ళు చూపు పొందిన వ్యక్తి, మీరు కూడా ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా అన్నాడు. ఎవరు శిష్యులు? మేము ఆయన శిష్యులం కానే. మేము అబ్రహాము సంతానం, మేము పవిత్రులం. అతని దేని వలన పుట్టినవాడంట? పాపం వలన పుట్టిన వారము కాదు అని ప్రభువు మీద అనేకమైన నిందలేసినప్పుడు, అందుకని ఆయన అన్నాడు, సద్బోధకుడని నీవు నన్నెలా పిలుస్తావు? దేవుడు ఒక్కడే ఎవరంట? సద్బోధకుడు, ప్రధాన బోధకుడు. కాబట్టి ఈ వ్యక్తి నేనేం చేయాలి? నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేమి చేయాలి? మనకి 14వ అధ్యాయంలో ప్రభువు చెప్పాడు యోహాను సువార్తలో, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప మీరు పరలోకము వెళ్ళదు. ఒకవేళ నీ తెలివితేటలతోటి
నువ్వు సర్వలోకాన్ని సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే నీకేమీ ప్రయోజనమో లేదు. కాబట్టి ఎప్పుడైనా ఏ రోజైనా నేను నిత్య జీవానికి వారసుడిని కావాలని ఎవరన్నా సేవకుడిని అడిగావా, లేదా దేవుణ్ణి అడిగావా మోకరించి, అయ్యా నాకు నిత్య జీవం కావాలని, నిత్య జీవంలో నేను ప్రవేశించాలని? ప్రభువే చెప్పాడు. తన శిష్యులకి చెప్పినప్పుడు వాళ్ళు రాశారు ఏమని? ఇరుకు ద్వారమును ప్రవేశించటానికి మీరు పోరాడండి, విశాలమైన మార్గం అది నాశనానికి తీసుకెళ్తుంది. ఇప్పుడు మన పిల్లల్ని ఆ ఇంటికి వెళ్ళొద్దు, ఆడికి వెళ్ళొద్దు, ఏడకి వెళ్ళొద్దు అంటే పిల్లలకు కూడా కోపం వచ్చిద్దా రాదా? ఆడుకోమంటే ఆడుకోనీరు, ఆడకెళ్ళమంటే ఆడకెళ్ళనీరు, కోపం వచ్చిద్దా రాదా? వచ్చింది. మరి దేవుడు కూడా మనకి తన క్రమాన్ని దైవ గ్రంథంలో ఉన్నది. నిత్య జీవానికి వారసులు కావాలంటే ఎలాగుండాలని చెబితే అదంటే ఇష్టం లేని వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? మన పిల్లల్ని మనం ఎలాగా సంరక్షించాలనుకున్నామో దేవుడు తన పిల్లల్ని కూడా ఏం చేయాలనుకున్నాడు? ఆయన అనేక సార్లు అన్నాడు, కోడి తన పిల్లలను రెక్కల కింద ఉంచుకున్నట్లుగా నేను అనేక పర్యాయములు మిమ్మల్ని నేను అలా కాపాడాలని అనుకున్నాను. యెరూషలేము తోటి మాట్లాడుతూ అన్నాడు, యెరూషలేమా యెరూషలేమా అంటే యెరూషలేము మీదకి చాలా శ్రమలు వచ్చాయి. నేను అనేక సార్లు కాపాడాలనుకుంటే మీరు నా మాట వినలా. ఆయన యెరూషలేమును చూసి లూకాసు వార్త 19వ అధ్యాయంలో 41వ వచనం, ఆయన పట్టణమును సమీపించినప్పుడు దాన్ని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు నీ కన్నులకు ఏం చేయబడిందంట? కన్నులకు ఏం చేయబడింది? మరుగు. నీకు కనబట్టల్లా, నీకు వినబట్టల్లా, నువ్వు గ్రహించటల్లా, నువ్వు అనుకున్నదే చేస్తున్నావు. ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునుట నీకెంతో మేలు. లేక మేలు అన్నాడంటే ఏముంది? ఇంకా కీడు ఉండట్టే కదా. సమాధాన సంబంధమైన సంగతులు ఈ దినమైనా, పోయిన దినాలన్నీ పోయినాయి, పోయిన రోజులన్నీ పోయినాయి, పోయిన ఆదివారాలన్నీ పోయినాయి. ఈ దినమైన సమాధాన సంబంధమైన సంగతులు వింటే నీకెంతో మేలు. ఇర్మియా కూడా రాశాడు, చూడండి, చదవండి. ఇర్మియా కూడా ఒక మాట రాశాడు, 4వ అధ్యాయం 14వ వచనం, యెరూషలేమా యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు. రక్షించబడాలంటే ఏం పోవాలి? ఏం పోవాలి? చెప్పండి మళ్ళీ. చెడుతనము కడిగి వేసుకో. ఎన్నాళ్ళ వరకు ఈ దుష్టాభిప్రాయము నీవు కలిగి ఉంటావు? ఎంతకాలం? నీవు రక్షించబడాలి, నీకు క్షేమం కావాలి, నీకు మేలు కావాలి. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 26లో దేవుడు తన సేవకుడిని పుట్టించి దుష్టత్వం నుంచి మళ్లించుట వలన ఆశీర్వదించటానికి ఆయన మన యొద్దకి వచ్చాడు. దుష్టత్వంలో నుంచి మళ్ళాలా? లేదు లేదు అందరూ ఉన్నట్లే అలాగే జరిగిపోయిందిలే అనుకుంటే, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 11లో తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో నేను బోధకుల మాట వినలా, నేను ఉపదేశాన్ని త్రోసివేశా, వినలా, గ్రహించలా. తుదకి ఇప్పుడు ఏమైంది? నా శరీరము నా మాంసము ఏమైంది? క్షీణించి. మనం చూశారు కదా బస్సులో యాక్సిడెంట్, ప్రాణాలు ఉండగానే బస్సు తగలబడి ఏడోళ్ళు ఆడ బూడిద. మరణం ఎప్పుడు ఎలాగొస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఈ సమయంలో నేను ప్రేమపూర్వకంగా మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, యెరూషలేమా నీ హృదయములో నుండి చెడుతనమును ఏం చేయాలంట? కడిగి వేసుకోవాలి. ఏం చేయాలంట? కడిగి వేసుకోవాలి. కడగటం అంటే కాళ్ళు చేతులు కడుక్కుంటే పోయిద్దా? చాలామంది కడుక్కొని మందిరంలోకి వస్తారు కదా.
ప్రార్థన అనగానే దేహశుద్ధి, భౌతికమైన శుద్ధి, ఇది కాదు, ఆత్మ సంబంధమైన శుద్ధి. పద్మాసు దీవులో పడేశారు ఎవరిని? యోహాన్ని. కళ్ళు లేవు, కాలిపోయి ఉన్నాడు, ఇంకా అయిపోయిందిలే ఆయన పైన అనుకున్నాడు. రోమా చక్రవర్తి, డెమేషియన్ చక్రవర్తి. కానీ దేవుడు దర్శనం ఇచ్చి కళ్ళు లేనివాడికి ప్రకటన గ్రంథాన్ని రాయించాడు. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలం అంటే రాబోయే కాలంలో ఏం జరిగిద్దో కూడా రాయించి పెట్టాడు. కాబట్టి ఇప్పుడు హృదయం ఎవరి కాడ ఉంది? ఉందా మనకి? హృదయం ఉంటే దాన్ని ఏం చేయాలి? కడగాలి. ఎట్లా కడగాలి? వాక్యం ద్వారా ఉతక స్నానము చేయాలి. రోజు వింటున్నాం, ఈరోజు పని చేయాల, ఇంకొక రోజు అన్నా పని చేయాలి. రోజు అలాగ ఉండకూడదు, మార్పు చెందాలి, ప్రత్యేకపరచబడాలి. నమ్ముకున్న దేవుని పిల్లలు ఇతరులకు మాదిరిగా ఉండాలి. ఎట్లా ఉండాలి? మాదిరిగా ఉండాలి, ప్రత్యేకపరుచుకోవాలి. ఎందాక అంటే ఇసిగిపోయినట్టేగా. దేవుడు కూడా ఎందాక నువ్వు దుష్టాభిప్రాయము కలిగి. దుష్టాభిప్రాయం అంటే ఏంది? అది దుష్టుడు పెట్టే ఆలోచన, అది సాతానుడు పెట్టే ఆలోచన. అలాగ ఉండకూడదు. కాబట్టి ఇతను వచ్చి అంటున్నాడు, నేను నిత్య జీవానికి వెళ్ళాలి, వారసుడిని అవ్వాలి, నేనేం చేయాలి? ఎప్పుడన్నా ప్రశ్న వేసుకున్నావా? పరలోక రాజ్యం వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి, అందరూ వస్తారు, కానీ నిత్య జీవానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలంట? నిత్య జీవానికి. నిత్యం నేను జీవించాలి. నిత్య జీవం అంటే ఏంది? రేపు పరలోకంలో కూడా మనం ఏం చేస్తాం? జీవిస్తాం, ప్రభుతో ఉంటాం. అలాగా మనం ఉండాలి, జీవించాలి అంటే ఎవరు చెప్పినట్లు వినాలి? నేను చెప్పినట్ట? బైబిల్ ఏం చెప్తుందో మీ దగ్గర ఉంది. నేను చెప్పేటప్పుడు బెరియాలో ఉన్న సంఘస్థులు ఏం చేశారంట? పౌలు శీల చెప్పినటువంటి లేఖనాలు అలాగో ఉండయో లేవోనని వాక్యం ఏం చేశారంట? పరిశీలన చేశారు. గుడ్డిగా నమ్మొద్దు, గుడ్డిగా ప్రతిదీ నమ్మకూడదు. వాక్యం మనకు ఆధారం ఉండాలి, వాక్య ఆధారం ఉండాలి. ఆయన సమాధి చేయడానికి చాలా సమస్యలు జరిగినాయి. ఆయన తరపుడు చాలామంది ఉన్నారు, ఎక్కువ, అసలు ఒక ఊరే ఉంది. ఆయనకి సంబంధించిన వాళ్ళు ఒక ఊరు మొత్తం వాళ్ళు రాలా. ఎందుకు? ఆ రోజు ఏముండదు, తర్వాత ఇంకేమీ ఉండదు. అతని సేవకుడు ప్రభువుని నమ్ముకున్నాడు. నేను ఏదైతే చేస్తానో బైబిల్లో ఉన్నది అదే తప్ప వేరొకటి లేదు. అంతకుముందే మా పెద్దన్నయ్య చనిపోయాడు, ఆయన కూడా ఏం చేయలే ఆ రోజే. ఎందుకని? ఇక తర్వాత లేదు, ఇక మళ్ళీ ఉండవు. దీపం కూడా ముట్టిరు. ఇంకా అక్కడి నుంచి అటు వెళ్ళిపోవచ్చు మీరు, చేను దగ్గర నుంచి. నేను అదే చెప్పాను. బైబిల్లో ఉన్నది, బైబిల్ మన దగ్గర ఉంచుకుని నేను తల కింద పెట్టుకోవటానికా? దాన్ని చదవాలి, వినాలి, దాని ప్రకారం ఏం చేయాలి? నడుచుకోవాలి. చనిపోయిన వాని నిమిత్తం మనం ఏమీ చేయకూడదు. ఈ మూలాలన్నీ నేర్చుకుంటూనే మన రక్షణను మనము కొనసాగించాలి. కాబట్టి ఇవన్నీ బాగానే చేస్తున్నావు, నరహత్య చేయట్లేదు, వ్యభిచరించట్లేదు, దొంగిలించట్లేదు, తల్లిదండ్రులను సన్మానిస్తున్నావు. కానీ ప్రభు అతన్ని అన్నాడు, ప్రేమించి నీకొకటి కొదవగా ఉంది అన్నాడు. ఆయనకేం తెలుసు? హృదయ రహస్యాలు తెలుసు దేవునికి. ఆయన దగ్గర ఎవరు దాచిపెట్టలేదు. నేను దాచిపెట్టలేవు, నువ్వు దాచిపెట్టలేవు, ఎవరు అయితే నీకు ఒకటి కొదవగా ఉంది అన్నాడు 21వ వచనంలో. నువ్వు వెళ్ళి నీకు కలిగింది అమ్మి పేదలకిచ్చి రా, నేను ప్రాణమే ఇవ్వబోతున్నా, నువ్వేమి ఇవ్వాలి? నీకు కలిగింది మిగులు ఆస్తి కలిగిన వాడు కనుక దుఃఖపడి ఏం చేశాడంట? వెళ్ళి
ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట అసంభవం. ఒంటైన సూది బెజ్జంలో దూరిద్ది కానీ ధనవంతుడు తన ధనాన్ని విడిచి దేవుని వైపు ప్రారంభం బాగానే అడిగాడు, నిత్య జీవానికి నేను వారసున్న వాళ్ళంటే ఏమి చేయాలి? మన ప్రారంభాలు బాగానే ఉంటాయి, ముగింపులు సరిగా ఉండవు. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు, కార్యాంతము మేలు, ముగింపు చాలా జాగ్రత్తగా ఉండాలి. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశములన్నీ రూఢిగా తెలుసుకొనవలనని పేతురు నిలవబడి చెప్పాడు. ఇశ్రాయేలీలు, అమ్మా బాబు వినాలి, ఇశ్రాయేలీలు యేసు ప్రభువును దేవుడు కాదు. 8వ అధ్యాయం యోహాను సువార్త చదివితే తెలుస్తుంది. ఆయన సంప చూశారు. నీకైనా 50 సంవత్సరాలు లేవు, అబ్రాహాము తెలుసు అంటున్నావే అని అడుగుతూ వచ్చారు. అయితే పేతురు నిలవబడి చెప్పాడు, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు, ఇది ఇశ్రాయేలీల వంశాలన్నీ తెలుసుకోవాలి. ఇశ్రాయేలు గోత్రాలన్నీ ఏడాడున్నా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు. యేసు క్రీస్తు ఎవరంట? ప్రభు, దేవుడు అని నువ్వు తెలుసుకోవాలి అని పేతురు ప్రసంగం చేస్తే 37వ వచనంలో వారి ఈ మాట విని, ఏ మాట విని? పేతురు చెప్పిన మాట విని హృదయములో నొచ్చుకొని, హృదయంలో ఏం చేశారంట? నొచ్చుకున్నారు. అయ్యో, మేము యేసు ప్రభువును సిలువ వేశాం, ఆయన ప్రభువా, ఆయన రక్షకుడా అని పేతురు ప్రసంగం విని హృదయంలో పొడవబడ్డారు. కింద రాయబడింది పొడవబడి అని, అంత బాధపడ్డారు. ఒకటేసి రాయబడింది. అప్పుడు వాళ్ళు అన్నారు 37వ వచనంలో, వారు ఆ మాట విని హృదయంలో నెచ్చుకొని, సహోదరులారా మేము ఏము చేతుము అని పేతురును కడమ అపోస్తులను అడిగారు. మార్కు సువార్త 10వ అధ్యాయంలోనేమో నిత్య జీవానికి వారసుడు అవటానికి ఏమి చేయాలి? ప్రభువు చెబితేనేమో ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ పేతురు ప్రసంగం చేసినప్పుడు యేసుక్రీస్తే ప్రభువు, ఆయననే దేవుడు నియమించాడు, ఇది ఇశ్రాయేలు వంశములన్నీ తెలుసుకోవాలి అంటే వారు విని హృదయంలో నొచ్చుకొని పొడవబడి, సహోదరులారా ఇప్పుడు మేమేమి చేయాలి? ఏం చేయమంటారు? ఆయన దేవుడు అయితే మేమేం చేయాలి ఇప్పుడు అంటే ఏం చెప్పాడు? 38 పేతురు మీరు మారు మనసు పొంది, ఏం పొందాలా? అమ్మా బాబు, ప్రభుని నమ్ముకోవాలంటే ఏం చేయాలి? మారు మనసు పొందాలి. పాపం మనసు పోవాలా, లోకము మర్యాద పోవాలా, మూఢనమ్మకాలు పోవాలా, దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మాలా, ప్రభు మీద ఆధారపడాలా, దేవుని కంటే దేనికి శక్తి లేదు అని, ఆయన కార్చిన రక్తంలోనే మనకి ఏముంది? పాప విమోచన అని వారు నమ్మి పొడవబడి అడిగినప్పుడు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్వము పొందండి. యేసుక్రీస్తు నామములో ఏం చేయమన్నారు? బాప్తిస్వం పొందండి. ప్రభువుని నమ్ముకుంటే మార్పు ఉండాలి. కాగా ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. క్రొత్త మాటలు లేవు మనలో, అంతకుముందు ఉన్నట్టే ఎగసిగిలే అల్లరితో కూడిన ఆటపాటలు మనకి ఉండకూడదు. కాబట్టి దైవ గ్రంథంలో మనము 40వ వచనంలో అన్నాడు, ఇంకా అనేకమైన విధములైన మాటల చేత సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకి ఈ తరమ వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. ఈ మన మధ్య ఉన్న ప్రజలు ఎలాంటి వారు? నేను చెప్పిందే, మూర్ఖులకి ఈ తరమ వారికి వేరై ఏం చేయాలంట? రక్షణ పొందాలి, ప్రత్యేకించబడాలి.
ఏం చేయాలి? ప్రత్యేకించబడాలి. అది అవసరం. కాబట్టి 16వ అధ్యాయంలో మనం చూస్తే, అపొస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయంలో పౌలు శీలను బంధించి చెరసాలలో వేసినప్పుడు 25వ వచనంలో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండగా ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరూ బంధకములు ఊడేను. అందరు బంధకాలు ఏమైనాయి అంట? ఊడే. భూకంపం వస్తే అంతా పైన పడి చచ్చిపోవాలి, కానీ మహాభూకంపం ఇది. ఏ భూకంపం? ఆశ్చర్యాన్ని కలిగించేది. వాళ్ళ బంధకాలన్నీ ఏమైనాయి అంట? ఊడిపోయినాయి. నేను కూడా 2000కు ముందు జైల్లో ఉన్నప్పుడు ఒక 3 నెలలు ఉండాల్సి వచ్చింది. ఆ జైల్లో పాత ఖైదీలందరికీ, అప్పుడు ప్రభుని నమ్ముకొనే పాత ఖైదీలందరికీ ఈ పాట ఇష్టం. ఏది? పౌలు శీలలు బంధించిరి, వారి కీర్తనలతో ప్రార్థించినప్పుడు చెరసాలలో ఏమైనా పునాదులేని. పాస్టర్ గారు ఈ పాట పాడండి అనేవాళ్ళు నన్ను. ఈ పాట పాడితే వాళ్ళకి ఆనందంగా ఉండేది. ఎందుకు? ఈ ఊడితే వెళ్దామని. ఇది దేవుడు పౌలు శీలను ప్రత్యేకపరుచుకొని వీరిని చెరసాలలో వేసినప్పుడు ఫిలిప్పి పట్టణంలో అనేక దెబ్బలు కొట్టారు. మనకి ముళ్ళిరిగితే కాలు వస్తేనే ఇక ప్రార్థన కూడా ఉండదు, దుప్పటేసుకొని పొణకాట. ఆ దెబ్బలు, ఆ గాయాలు, ఆ శ్రమల్లో పాటలు పాడుతున్నారు, ప్రార్థనలు చేస్తుంటే ఖైదీలు అందరూ ఏం చేస్తున్నారంట? వింటున్నారు. అబ్బో, మనకి ఏం సిగ్గో ప్రార్థన చేయాలన్నా, బైబిల్ పట్టుకోవాలన్నా కదా జనం మధ్య. ఫిలిప్పి 2వ అధ్యాయంలో రాశాడు కదా, జీవవాక్యమును ఈ ఒక్కర జనము మధ్య జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె మనం ఏం చేయాలంట? ప్రకాశించాలి. అలాగుండాలి. అయితే ఈ చెరసాల నాయకుడు వచ్చి తలుపులన్నీ తెరుచుకోవడం, అందరూ మేలుకొని ఈ చూడడం, ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి తీసుకొని తాను చంపుకోబోయాడు. పౌలు 28వ వచనంలో, అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే. మేము ఎందుకు? ఈ చెరసాల నాయకుడు ఏం చేయాలి? లెక్క చెప్పాలి. ఏం చేయాలి? మేమందరం ఇక్కడే ఉన్నాం, ఏ హాని చేసుకోవద్దు. కొట్టించిన ఆయన చివరికి 31వ వచనంలో అంటున్నాడు చూడండి, 31. వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? నిత్య జీవానికి వారసుని అవటానికి నేనేం చేయాలన్నా ఆయనేమో ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. పేతురు 2వ అధ్యాయంలో ప్రసంగం చేస్తే విని ఇశ్రాయేలీలు, అయ్యలారా, సహోదరులారా, ఇప్పుడు మేమేమి చేయాలి? ప్రభు అయిన యేసునందు వీళ్ళు ఏం చేయాలి? నమ్మి బాప్తిస్మము, మారు మనసు పొంది ఏం చేయాలంట? బాప్తిస్మం పొందండి, ప్రభుని నమ్ముకోండి అని చెప్పారు. ఇక్కడ వాళ్ళని వెలుపలకు తీసుకొచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి చేయాలి? నేనేం చేయాలి? నేనేం చేస్తే రక్షించబడతాను? నేనేం చేస్తే నిత్య జీవం వస్తుంది? అసలు మీలాగా ఉండాలంటే యథార్థంగా ఏం చేయాలి? పారిపోవాల్సి వస్తే పారిపోకుండా, దొంగతనం చేయాల్సి వస్తే దొంగతనం చేయకుండా, కొట్టాల్సి వస్తే కొట్టకుండా, తిట్టాల్సి వస్తే తిట్టకుండా, ఇలాగ ఉండాలంటే నేనేమి చేయాలి? అప్పుడు అన్నారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు రక్షించబడతావు, నీ కుటుంబము రక్షించబడతావు. అప్పుడు ఇంటికి తీసుకెళ్ళి
ఆయనే కొట్టించాడు కదా. ఇంటికి తీసుకెళ్ళి ఏం చేశాడు? గాయాలన్నీ చూడండి, అక్కడ రాయబడింది 33వ వచనం. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. ఏం చేశాడంట? వాడి గాయాలు కడిగాడు. 32వ వచనం చూడండి. అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యం బోధించారు. గాయాలతో ఉండి కూడా ఏం బోధించారంట? చెప్పండి. దేవుని వాక్యం బోధించారు ఇంటి వారందరికీ. మన ఇంట్లో దేవుని వాక్యం వినపడుతుందా? సినిమా థియేటర్ లాగా టీవీలు మోగుతున్నాయా? దేవుని వాక్యం వినపడుతుందా? ప్రార్థన వినపడుతుందా? మోకాళ్ళ అనుభవం ఉందా? గాయాలుండి కూడా చెరసాల నాయకుడు తన ఇంటికి తీసుకెళ్తే మొదట ఏం చెప్పారు వాళ్ళు? ఇంటి వారందరికీ దేవుని వాక్యము చెప్పారు. అప్పుడు గాయాలు కడిగి ఇంటి వారందరూ నమ్మి ఏంది? బాప్తిస్మము పొందారు, ప్రభువుని నమ్ముకున్నారు. కాబట్టి నిత్య జీవానికి వారసుడు అవటానికి అడిగాడు, కానీ ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ఈ మధ్యాహ్న కాలంలో పెడచెవిని పెడతావా? నా ఇష్టం అనుకుంటావా? దేవుని భయం పెడతావా? దేవునికి భయపడతావా? చెరసాల నాయకుడండి, నాయకుడు. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలని అడిగాడు. ఏమన్నా ఇవ్వాలి ఆయనకి? ఏమి ఇచ్చే పని లేదు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచమని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన మన కోసం ప్రాణం పెట్టి చనిపోయి మృతులలో నుంచి లేచాడని హృదయంలో విశ్వసిస్తే మనం ఏం చేయబడతాం? రక్షించబడతాం. నోటికి హృదయానికి ఎంత దూరం ఉంది? ఎన్ని కిలోమీటర్లు? ఏంది అంతే చూస్తున్నారు నాకల్లి? జానే. ఎంత? జానే. అంటే హృదయము మార్పు కలగట్లేదు. మార్పు కలిగితే హృదయం నిండిన కొలది పెదవులు మాట్లాడతాయి. ప్రభువుని లోపలికి తీసుకుంటే, చెడభిప్రాయాన్ని తొలగించుకుంటే, ప్రత్యేకపరచబడితే ప్రభువుని నమ్ముకుంటే, చూడండి ఎంత మాదిరిగా ఉన్నారో వాళ్ళు. అందుకని మనము దేవునిని, భక్తులను మాదిరిగా తీసుకొని లోకంలో జీవించాలి. ప్రభువైన యేసు మన అపరాధముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం కల్వరి శిలువలో బలి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే మరలా వచ్చి నమ్మిన దేవుని పిల్లలను తనతో ఉండటానికి తీసుకొని వెళతాడు. ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. ఇంకా ఎవరైనా ప్రభువుని నమ్ముకోకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. రేపు మనది కాదు. కాబట్టి ఎందాక దుష్టాభిప్రాయం కలిగి ఉంటావు, చెడుతనాన్ని హృదయంలో నుంచి ఏం చేయాలి? కడిగి వేసుకోమంటున్నాడు. ఈ దినమందైనా సమాధాన సంగతులు నీ వింటే నీకెంతో మేలు. మేలు మేలు కావాలా, కీడు కావాలా? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష? యేసుక్రీస్తునందుట ఏ శిక్ష? అవి కొంచెం కాలమే ఒక ఉన్నా, వాటి నుంచి తప్పించే మార్గం కూడా ఆయనే సారాళము చేస్తాడు. ప్రభు మీద ఆధారపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవా, మీకు వందనాలు. చెప్పబడిన వాక్యం ప్రజలలో కార్యం చేసి నీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా నిత్య జీవానికి వారసులు అవ్వటానికి నాయన లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపడం నాయన ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అడిగాడు, కానీ తిరిగి వెళ్ళిపోయాడు. నాయన లేఖనాల్లో ఇశ్రాయేలీలు దేవుని వాక్యమిని యేసుక్రీస్తు ప్రభువు దేవుడని అంగీకరించి, సహోదరులారా మేమేమి చేయాలి? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాం. చెరసాల నాయకుడు అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? ప్రభువా, ఎవరైనా అలాగ మనసులో అడిగి ఉంటే మీరు సమాధానమిచ్చి రక్షించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.